తెలుగు సినిమా రంగానికి చెందిన సాంకేతిక నిపుణులకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోంది. నేషనల్ అవార్డ్స్ ఎంపిక కమిటీలో తెలుగువారికి ఈ మధ్యకాలంలో చోటు దక్కుతోంది. అలానే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోని వివిధ కేటగిరీల్లోనూ జ్యూరీల్లోనూ మన వాళ్లను ఎంపిక చేస్తున్నారు. అలా ఈసారి నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరగబోతున్న ఫిల్మ్ ఫెస్టివల్లో వెబ్ సిరీస్ జ్యూరీ మెంబర్గా హరీష్ శంకర్ని ఎంపిక చేశారు. 2006లో షాక్ మూవీ కోసం మొదటిసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకున్న హరీష్ శంకర్ తెలుగులో కమర్షియల్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్న హరీష్ శంకర్ ఇటీవలే మిస్టర్ బచ్చన్ మూవీని తెరకెక్కించాడు. మహానటితో జాతీయ అవార్డును అందుకున్న కీర్తి సురేష్ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లిపేటలెక్కబోతోంది. కీర్తి సురేష్ సరసన నటించిన హీరోలతోనూ అలానే ఓ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్తోనూ ఆమె ప్రేమాయణంలో ఉందనే వార్తలు కొంతకాలంగా మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని ఖండించే పనిని కీర్తి సురేష్ పెట్టుకోలేదు. తన మానాన తాను సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా ఆమెను వెతుక్కుంటూ కొత్త అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం రివాల్వర్ రేటా మూవీలో నటిస్తున్న కీర్తి ఈ ఏడాది బేబీ జాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కాబోతుండగా దానికి కొద్ది రోజుల ముందే కీర్తి పెళ్లిపేటలెక్కబోతోంది. కీర్తి సురేష్ తన బాల్య స్నేహితుడు దుబాయ్ బిజినెస్ మ్యాన్ ఆంటోనీ తర్టిల్ను డిసెంబర్ 12న కొచ్చిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 15 ఏళ్లుగా ప్రేమాయాణం సాగిస్తున్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లిపేటలెక్కబోతున్నారని సమాచారం. మరి పెళ్లయిన తర్వాత కూడా కీర్తి సురేష్ నటన కొనసాగిస్తుందా లేదానే చూడాలి. సుశాంత్ సరసన ఇచ్చట వాహనములను నిలుపరాదు సినిమాలో నటించింది మీనాక్షి చౌదరి. ఆమెకు హీరోయిన్గా ఇదే మొదటి సినిమా. ఆ తరువాత తెలుగులో వరుసగా మూవీస్ చేస్తూ ఇవాళ తమిళంలోనూ పలు అవకాశాలను అందుకుంటోంది. ఇటీవల వచ్చిన లక్కీ భాస్కర్ మూవీ మీనాక్షి చౌదరికి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలానే మెకానిక్ రాకీ మూవీ ఇదే నెలలో విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఆమె తొలి చిత్ర కథానాయకుడు సుశాంత్ను ప్రేమిస్తోందని, వీరిద్దరి వివాహం త్వరలోనే జరుగుతుందనే వార్త కొంతకాలంగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై మీనాక్షి క్లారిటీ ఇచ్చింది. నటిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న తనకు వెంటనే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ప్రస్తుతానికి తాను సింగిల్ అని, ఏ హీరోతోనూ ప్రేమాయణం నడపడం లేదని తెలిపింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయంలో ప్రిన్స్ మహేష్ బాబు చాలా ఆచితూచి వ్యవహరిస్తుంటాడు. ఎంతో తెలిసిన వారి సినిమాల విషయంలోనే అతను సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతాడు. అయితే నయనతార బర్త్డే సందర్భంగా నెట్ఫ్లిక్స్లో ప్రసారమైన నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ మహేష్ బాబుకు బాగా నచ్చినట్టుంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లవ్ ఎమోజీతో తన అభిప్రాయం తెలిపాడు. ఇదిలా ఉంటే నయన్ బర్త్డే సందర్భంగా ఆమె నటిస్తున్న రుక్కై మూవీ టైటిల్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో కడపకు వెళ్లారు. అక్కడ విజయదుర్గా దేవాలయానికి వెళ్లి అమ్మవారిని సందర్శించుకున్నారు. ఆ తరువాత పెద్ద దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. రెహమాన్కు ఇచ్చిన మాటకు కట్టుబడి తాను అయ్యప్ప మాలలో ఉన్న ఈ దర్గాకు వచ్చానని రామ్ చరణ్ తెలిపారు. గతంలో మగధీర సినిమా విడుదలకు ముందు ఇక్కడికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే అయ్యప్ప మాల వేసుకుని దర్గాను దర్శించడాన్ని కొంతమంది అయ్యప్పలు తప్పుపడుతున్నారు. దర్గా అనేది ముస్లింల సమాధి అని, అక్కడికి వెళ్లి రామ్ చరణ్ తప్పు చేశారని అంటున్నారు. మరికొందరు శబరిమల వెళ్లే భక్తులు పంపానదీ తీరంలోని వావరస్వామి అనే ముస్లిం భక్తుడి సమాధిని సందర్శించుకుంటారని, అక్కడ లేని అభ్యంతరం ఇక్కడెందుకని ప్రశ్నిస్తున్నారు. జనవరి 10న గేమ్ చేంజర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో చెర్రీ చేసిన కడప దర్గా సందర్శన కొత్త వివాదాలకు తెరలేపినట్లయింది.